ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. మాట్లాడింది కూడా ఏదో చిన్న స్థాయి చిన్న వ్యక్తో, అసలు ఇండస్ట్రీ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అయితే అనుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పెద్ద పెద్ద సినిమాలు తీసి టాప్ హీరోగా ఉండి అప్పట్లోనే చిరంజీవి గారికి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల ఇలా టాప్ హీరోల్లో టాప్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి మారుతుంది. అసలు ఒక పక్క చిరంజీవి గారిని ఇలా హ్యూమిలేట్ చేస్తూ ఇలా మాట్లాడినప్పటికీ కూడా నాగబాబు గారు స్పందించలేదు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దీని మీద జనసేన నుంచి అసలు రియాక్షనే లేదు. ఇటు టీడీపీ నుంచి ఏమైనా రియాక్షన్ ఉందంటే టీడీపీ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు, లోకేష్ గారు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు, ఆ పార్టీ నుంచి ఎలాంటి లైన్ కూడా రాలేదు. సరే, బాలకృష్ణ గారు ఈరోజైతే కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షి ఆయన క్షమాపణ చెప్తూ వచ్చారు, ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్పని చెప్తూ వచ్చారు. మరి దీనికి కనీసం ఆయన స్పందించాలి కదా. బాలకృష్ణ గారు ఆయన స్పందించి దీని మీద నేను మాట్లాడిన తప్పనో, లేదంటే గత ప్రభుత్వాన్ని ఏదో విమర్శించబోయి గవాలను మాట్లాడేశారని చెప్తే అందరితో పోతుంది. అలా కాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ప్రతిసారి కామా పెట్టుకుంటా పోతే ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీసే పరిస్థితి ఉంది.